హైదరాబాద్లో రెండో దశ మెట్రో విస్తరణపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయినట్టు తెలిపారు. మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్న సందర్భంగా బేగంపేట మెట్రో రైల్ భవన్లో రెండో దశ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఎన్వీఎస్ రెడ్డి. 6 కారిడార్లతో 116.4 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు ప్లాన్ చేశామన్నారు. రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామన్నారు ఎన్వీఎస్ రెడ్డి. 5 వాల్యూమ్స్ ఓకే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, సిఎంపి కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ఒక వాల్యూమ్, తర్వాత ఆల్టర్నేటివ్స్ ఎనాలిసిస్ ఇది అగైన్ 5 వాల్యూమ్లు. ఇవన్నీ కూడా చేస్తే ఇప్పుడు ప్రస్తుతం మహోవా వారు టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఎనాలిసిస్ చేస్తూ ఉన్నారు. అది అయిన తర్వాత అదే ఇక నేను చెప్పినట్టుగా ఒక్క ఓల్డ్ సిటీలో తప్ప ఓల్డ్ సిటీలో కేవలం 1100 ప్రాపర్టీస్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి. అది కూడా మినిమం అన్నమాట 10 ఫీట్ నుంచి 20 ఫీట్ పర్ ప్రాపర్టీ ఒక్కొక్క దానికి కూడా అనమాట. అవి కూడా మోస్ట్లీ డిలాబరేటెడ్ స్ట్రక్చర్స్, నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఆల్రెడీ చాలా వరకు అయింది. ఈ 1100 ప్రాపర్టీస్లో 800 ప్రాపర్టీస్ మేము ఆల్రెడీ కలెక్టర్కి మేము రిక్వెషన్ పంపించాము. డ్రోన్ సర్వే చేసి ఫిజికల్ సర్వే చేసి ఎంత ఎఫెక్ట్ అవుతుంది క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్, ఎందుకంటే ఇవన్నీ కోర్టు కేసెస్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత జనవరి 1st వీక్ నుంచి యాక్చువల్ పనులు మొదలు పెడతాము. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ కోసం వెయిట్ చేయకుండా, ఎందుకంటే చాలా పనులు చేయాలి. ఎందుకంటే సెంట్రల్ మీడియం బ్యారికేషన్ చేసుకుని ఇనిషియలీ యూటిలిటీస్ ప్రోబింగ్ చేయాలి, తర్వాత యూటిలిటీస్ షిఫ్టింగ్ ప్లాన్ చేయాలి, తర్వాత జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ భూ సామర్థ్యం మీద ప్లాన్స్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ కూడా జనవరి 1st వీక్లో చేయాలని చెప్పి సీఎం గారు ఏమంటున్నారంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ డోంట్ వెయిట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ గవర్నమెంట్ ఆఫ్ శాంక్షన్స్ టైం పట్టినా కానీ మీరు ఓల్డ్ సిటీ కనుక మీరు మొదలు పెడితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఇవన్నీ చేద్దామని చెప్పేసి. సో జనవరి 1st వీక్కి ఇది ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో దిస్ ఈస్ బ్రాడ్లీ ద థింగ్. ఫేజ్ 1లో ఐ ఫేస్ 370 కోర్ట్ కేసెస్. ఓకే 370 కోర్ట్ కేసెస్. ప్రాక్టికల్గా ఎవ్రీ సెకండ్ డే మై ఆఫీసర్స్ యూస్ టు బి ఇన్ ద కోర్ట్. ఓకే వారు అడిగిన రకరకాల క్వశ్చన్స్ అందరు పిటిషన్స్ అనమాట. ఒక్కొక్క పిటిషన్ మీకు 50 పేజీలు 60 పేజీలు ఉంటుంది. ప్రాక్టికలీ ఐ టు డిక్టేట్ ఎవ్రీథింగ్. దానికి పేరా మా వాళ్ళంతా ఇంజనీర్స్. హోప్ఫుల్లీ సెకండ్ ఫేజ్లో అంత ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ మచ్ ఈజియర్ వెన్ కంపేర్ టు ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఇస్ గోయింగ్ టు బి కేక్ వాక్. ఒక్కసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ వస్తే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అన్ని చోట్ల కూడా ఒకేసారి పనులు మొదలు పెడతాము. చేసి 4 yearsలో కంప్లీట్ చేయగలను కాన్ఫిడెంట్.